రైపేరియన్ రైట్స్ అంటారు. ఇవన్నీ నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు సిడబ్ల్యూసి అధికారుల దగ్గర, చైర్మన్ల దగ్గర గంటల తరబడి చర్చించిన ఈ అనుమతులు సాధించినప్పుడు నేను అందుకే ఈ మధ్య మా పార్టీ మీటింగ్ చెప్తున్నా, నేను లేని అనుమతులు లేవు ఢిల్లీలో అని చెప్పిన. నేను అది ప్రజల కోసం చేసినటువంటి పని. ఢిల్లీలో సిడబ్ల్యూసి కానీ, ఫారెస్ట్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ దీనిపైన తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన అవగాహన ఇదంతా కూడా. ఇవాళ రైపేరియన్ రైట్స్ తెలంగాణ కోల్పోబోతున్నది. కాబట్టి వెంటనే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ను మీరు వాయిదా వేయండి. తెలంగాణ హక్కులు గోదావరి నదిలో తేల్చాలి. అంటే ఇప్పటి వరకు ఉన్న మంచి హక్కు ఉన్నది మనకి. ఏది? ఆల్ ది లెఫ్ట్ ఓవర్ వాటర్, ఎంత వాటర్ ఉంటే అంత మీరు వాడుకోండి అని చెప్పి సమైక్య ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పారు. కాబట్టి వచ్చిన నీళ్ళన్నీ మనం వాడుకోవచ్చు. ఈ వాడుకునే నీళ్ళని తీసుకుపోయి నువ్వు ఆడ లింకింగ్ పెట్టి అట కింది తీసుకుపోతావు. ఎన్ని నీళ్ళు తీసుకొస్తావు? మరి గంగా నుండి మహానది పట్టుకురావాలి, మహానది నుండి మనకి దగ్గర పట్టుకురావాలి. కాబట్టి ఇది చాలా ఈ ఎన్నికల టైంలో ఇలాంటి ఉత్తరాలు రాసి, అంటే ఇప్పుడు మనం ఎవరిని చూడం కదా, ఎన్నికల వాతావరణం ఉంటాం. ఇప్పుడు అగ్రిమెంట్ ఎంఓయూ కూడా పంపించాడు మొన్న. కాబట్టి ఎంత మనకి సాఫ్ట్ కాపీ అమ్ముతాం. ఇది మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ MOA అమాంగ్స్ ద స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద యూనియన్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రాల మధ్య MOU ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గోదావరి ఇచ్చంపల్లి బ్యారేజ్ కావేరీ లింక్ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ బెడ్తి వారదా లింక్ ప్రాజెక్ట్. ఇచ్చంపల్లి అంటే మన తెలంగాణ ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు తరలింపు కోసం గిన్ని రాష్ట్రాలతోనే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కోసం మొన్న 8/4/24 నాడు లేఖ రాశారు. ఏది? వీళ్ళకి ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇది రేపు అంతా కూడా ఆన్లైన్లో పెడతారు కదా. కాబట్టి వీటి గురించి వెళ్ళి చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే, ఈ నీళ్ళల్లో అంటే ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మన కృష్ణా కలిపేటప్పుడు మన పూర్వపు వరంగల్ జిల్లా, పూర్వపు నల్గొండ జిల్లాకి వెళ్ళి ప్రవహిస్తుంది. వాళ్ళు కడిగేసి నాగార్జునసాగర్ మీద కలుపుతారు. ఆ వచ్చే నీళ్ళ సగం శాతం మనకు ఎడారిగా ఉన్నటువంటి నల్గొండ, పూర్వపు వరంగల్ జిల్లాలకి ఇవ్వాలి. మళ్ళీ మనం వీలైతే దాన్ని ఎత్తు పోసుకోవడానికి కూడా మనకు అవకాశం ఇస్తే మనం ఎల్ఎండి, మన మిడ్ మానేరు కూడా మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు దేవాదుల పైప్ లైన్లు ఉన్నాయి, అట్లే ఉన్నాయి. దేవాదులకు ఎంత ఇస్తారు? మన ఎలకతుర్తి, పూర్వపు కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మొత్తం నియోజకవర్గానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఇస్తావు. హడావుడిగా వీటి గురించి వెళ్ళి పెద్ద ఉత్తరాలు రాసినావు. మరి మేము సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ అంటే తుపాకులగూడెం దగ్గర కడుతున్నాం, 47 TMCలది. అది దాదాపు 2 ఏళ్ళ దరఖాస్తు వాళ్ళ దగ్గర ఉండి దానికి క్లియరెన్స్ ఇస్తలేరు. సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇస్తలేరు దానికి. తర్వాత సీతారామ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ 67 TMCలు దుమ్మగూడెం దగ్గర, భద్రాచలం దగ్గర కడుతున్నాం, దానికి ఇస్తలేడు. ఈ వార్దా ప్రాజెక్టు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిండో ప్రాణహిత చెవెళ్ళ, తుమ్మడటి దగ్గర 20 TMCల కోసం మన దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. గవి క్లియర్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారండి? 4 బీజేపీ ఎంపీలు వీటికి అనుమతుల కోసం ఎప్పుడైనా తిరిగినరా? వీటి కోసం ఎప్పుడైనా ఒక్కసారి తిరిగినట్టు ఎప్పుడైనా మనకు ఫోటోనో గీటోనో పత్రికల దగ్గరకు లేఖను చూసామా? ఈ బండి సంజయ్ అంటాడు, వినోద్ కుమారు టిప్పర్ లెటర్ రాసిండు అంటాడు. టిప్పర్ లెటర్ రాసిండు, టిప్పర్ మట్టి తీయలేదని నన్ను విమర్శిస్తాడు. నేను మట్టి తీసుకోను కాదు, టిప్పర్ లెటర్ రాస్తూనే బరాబర్ రాస్తా. నేను రోజు పొద్దునాక తెల్లదాక రాస్తూనే ఉంటా. రాస్తా కాబట్టి గిన్నె వచ్చినాయి. స్మార్ట్ సిటీ వచ్చింది, ఇవాళ జాతీయ రహదారులు వచ్చినాయి. గా కరీంనగర్ నుంచి మన తాత ముత్తాతలు కోరుకున్నారు హైదరాబాద్ రైల్లో పోవాలని, అది పట్టుకొచ్చినా. నా పనే గది, ప్రజా సమస్యలు తీసుకొని రాస్తూనే ఉంటాను నేను. దాన్ని వ్యంగ్యంగా చెప్తాడు, టిప్పర్ లోడు లెటర్ రాసిండు, టిప్పర్ మట్టి తీయలేదని. మట్టి కుప్పలు చూడరాదు, ఎందుకు మట్టి కుప్పలు తెలంగాణ మొత్తంలో. ఇంకా మేడిగడ్డ కాంగ్రెస్ వాళ్ళు
ఏదో బదనాం చేద్దాం, కేసీఆర్ని బదనాం చేద్దాం, కేసీఆర్ని బదనాం చేద్దామని ఇలా నాలుకే కరుచుకున్నారు. ఏం చెప్పినాం మేమందరం ఏం చెప్పినాము? అరే తొందరగా కుంగింది తప్పే, అది రైట్ కాదు. కుంగింది మంచో చెడో కుంగింది. ఆ కుంగడానికి కారణం ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. ఆ 2 రోజులకే బీజేపీ వాళ్ళు ఆఫీసర్లు అందరూ వచ్చి కుంగిన తెల్లారి వచ్చి ఓ రిపోర్ట్ ఇచ్చిపోయారు. ఇప్పటికి 5 నెలల ఏ రిపోర్ట్ ఎందుకు ఇస్తలేరు మీరు? ఆ రైట్ రాంగో తప్పు చేసిన శిక్షిద్దాం. ఇంజనీర్ తప్పు చేసిండ్రా, లేదా మెయింటెనెన్స్ తప్పున్నదా, డిజైన్ తప్పున్నదా, లేదా కాంట్రాక్టర్ చేసినోడు తప్ప, లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడా? యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏమైనా చేతులున్నది, దైవ నిర్ణయం. ఏమైనా కింద బొగ్గుగనలే చుట్టూ ఏమైనా దశ కింద ఏదో తేల్చాలి కదా. సో తేల్చడం వరకు గిన్నె నీళ్ళు పట్టింది. పోనీ పక్కకు పెట్టు. వీళ్ళు ఏం చేసిందండి? ఆ కాఫర్ డ్యామ్ కడితే ఇలా 50 టీఎంసీ నీళ్ళు సముద్ర పాలైన ఈ 100 రోజుల్లో పట్ట. ఒక కాఫర్ డ్యామ్ గట్టిపడితే ఇలా ఆ నీళ్ళు ఎత్తిపోసుకుంటే ఇలా మిడ్మానేరు, ఎల్ఎండి ఫుల్గా నీళ్ళుండు. ఒక్క ఎకరం ఎండకపోవు. నేను మొన్న వాళ్ళు చెప్పిన, నేను కేసీఆర్ గిట్ట మొన్న డిసెంబర్ 3 నాడు గెలిచి ఉంటే 5వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 6వ తారీఖు నాడు హెలికాప్టర్ వేసుకొని మేడిగడ్డకు ఓ 2 మంత్రులను అక్కడే కూర్చోబెట్టు, ఓ టెండర్లు పిలుసు, ఓ 1000 టిప్పర్లను పట్టుకొద్దాము, ఓ రోడ్ రోలర్లు పట్టుకొద్దాము, తొక్కిద్దాము, ఆ 2 పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యామ్ కడదాము, గేట్లు వేద్దాము. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు లెక్క తీరి మీ యూట్యూబ్లలో పోయి ఎన్ని నీళ్ళు ప్రవహించో తెలుస్తుంది. ఇప్పుడు కూడా 1200 క్యూసెక్ల నీళ్ళు పోతాయి రోజు. ఈ ఏప్రిల్ చివరిలో 5000 టీఎంసీలు పోయినాయి. ఒక రోజు 24 గంటలు 11,000 క్యూసెక్లు ప్రవహిస్తే ఒక టీఎంసీ. 24 గంటలు ఒక నీళ్ళు ప్రవాహం, 24 గంటలు 11,000 క్యూసెక్లతో ప్రవహిస్తే ఒక టీఎంసీ నీళ్ళు వస్తాయి. మనది 5,000 క్యూసెక్లు పోయినాయి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు. అంటే 2 రోజులకు ఒక టీఎంసీ, 100 రోజులు 50 టీఎంసీలు. మిడ్మానేర్ 26 టీఎంసీలు, ఎల్ఎండి 24 టీఎంసీలు. ఎల్ఎండి మిడ్మానేర్ ఫుల్ నిండు. ఇంకా రోజు వస్తే రోజు కాలువల కింద ఒక్క ఎకరం ఎండకపో ఇలా చెరువులు కుంట లోపల మళ్ళీ నిండుగా నీళ్లుండు. మా ముదిరాజ్ కుటుంబ సభ్యులు చేపలు వేసుకొని బ్రహ్మాండంగా, ఇక వచ్చే సంవత్సరం చేపలు వెళ్తలేవుదట. అన్ని చెరువులు ఎండిపోయినాయి ఇప్పుడు. ముఖ్యంగా ముదిరాజ్ కుటుంబాలు గత 10 ఏళ్ళు బ్రహ్మాండంగా బతికినరు. చేపలు ఉత్పత్తి అయింది. మనలాంటి వాళ్ళు ఎవరింటి పైన కూడా చేపల కర్రే, పొద్దున, సాయంకాలం, మధ్యాహ్నం, ఎవరింట్లో కూడా. ఇవన్నీ పోయినాయి కాంగ్రెస్ వాళ్ళని అనాలోచిత నిర్ణయాల వల్ల. బదనాం చేద్దామన్నారు. ఇంకా చివరిగా నిన్న నిర్ణయం తీసుకున్నారు. పేపర్లో చూశారు కదా, ఇంకా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాసినాయి. ఏది? టెండర్లు వెళ్తాం, ఇప్పుడు కాఫర్ డ్యామ్ కడతాం. ఈ తెలివి 4 నెలల కింద ఎందుకు లేదు? మన ఇంజనీర్లు అందరూ కూస్తున్నారు, నిర్ణయం చేసామని చెప్పి పేపర్లలో వచ్చాయి. 2 పేపర్ల తాటంత అక్షరాలతో రాసినాయి. మరి ఈ నిర్ణయం 4 నెలల కింద ఎందుకు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు? కాబట్టి దయచేసి మిత్రులారా, ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం గల కారణం ఏంటంటే, బీజేపీ ఎంపీలు స్పందించాలి. ముఖ్యంగా బండి సంజయ్ గారు స్పందించాలి. ఏంటంటే, ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏదైతే కడతామని అనుకున్నారో, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్సు మన హక్కులు తేల్చకుండా, మన ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వకుండా, మన సమ్మక్క సారాలక్క ప్రాజెక్టు, సీతమ్మ ప్రాజెక్టు ఈ అనుమతులు ఇవ్వకుండా మరి మీరు ఎట్లా చేస్తారనే దాని మీద నేను ప్రశ్నిస్తూ, ఇక మన వాళ్ళు సంస్కృతి తర్వాత ధర్మం గురించి వాళ్ళు మాట్లాడతారు కదా. ఇలా మేము కట్టిన ప్రాజెక్టుల పేర్లు చెప్తా, మరొకసారి జ్ఞాపకం ఉంచుకో బీజేపీ నాయకులారా. మేడిగడ్డ కట్టిన బ్యారేజ్, దాని పేరు లక్ష్మీ బ్యారేజ్ పెట్టాం. సరస్వతి బ్యారేజ్ అని పెట్టాం, అన్నారం బ్యారేజ్ దగ్గర దాన్ని. సుందిల దగ్గర పార్వతి బ్యారేజ్ అని పెట్టాం. రామడుగు దగ్గర పంప్ హౌస్కి గాయత్రి పంప్ హౌస్ అని పెట్టాం. మిడ్మానేర్ దగ్గర రాజరాజేశ్వరి రిజర్వాయర్ అని పెట్టాం. దాని తర్వాత ముందున్నటువంటి రిజర్వాయర్ పేరు మనము అన్నపూర్ణ రిజర్వాయర్ అని పెట్టాం. దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్టు సిద్దిపేట పక్కకుంటుంది, దాని పేరు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అని పెట్టాం. అక్కడ దేవాలయం ఉన్నది. దాని మీద మరి ఉన్నది కొమురవెల్లి జాతర నడుస్తుంది, దేవాలయం ఉన్నది.
పక్కకున్నది కాబట్టి దాని పేరు మల్లన్న సాగరం పెట్టాం. అంతకంటే మీద ఇంకొక రిజర్వాయరు దాని పేరు కొండ పోచమ్మ, దాని పక్కగా పెట్టాం, కొండ పోచమ్మ రిజర్వాయర్ అని పెట్టాం. ఇన్ని పేర్లు దేవుళ్ళ మీద పెట్టిన వాళ్ళం మేము. నువ్వు మాకు గుళ్ళ గురించి గోపురాల గురించి చెప్తావు. ఎవరైనా చెప్పిండ్రా? నీ బీజేపీ సర్కారు చెప్పిందా? ఇక్కడ దేశంలో కూడా ఒక గిన్ని ప్రాజెక్టులు పెట్టావు. నువ్వు హైందవ ధర్మం గురించి వెళ్ళి విశ్వాసం గురించి మాకు చెప్తావు. మేము కట్టిన ఇవన్నీ జీవనోపాధి కల్పించేది, ప్రజలకు బతుకు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల పేర్లు ఇంత గొప్పగా పెట్టాం మేము. ఇంకా చివరిగా మన ఎంపీ గారు ధర్మం గురించి మాట్లాడతారు కదా, నేను కోరేది ఏంటంటే నీ ధర్మాన్ని నిర్వహించు అని చెప్తున్నా. ధర్మం అంటే ఏంది? పని. భగవద్గీతలో ఏం చెప్తుంది? కర్మ సిద్ధాంతం. నీ బాధ్యతలు నువ్వు నిర్వహించాలి అని చెప్తుంది. నువ్వు ఎంపీగా బాధ్యతను కదా, ఏం చేయాలి? ఎంపీగా ఢిల్లీలో తిరగాలి, వివిధ మంత్రిత్వ శాఖల దగ్గర తిరగాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు పాటుపడాలి. ఇలా పాటు కాదు, పోటు పెడతాడు కూడా మనకేం సోయలేకపోయా మన బతుకుల మీద. కాబట్టి దయచేసి ఇప్పటికే నేను చెప్పేది ఏంటంటే, వెంటనే మీరు నలుగురు బీజేపీ ఎంపీలుగా మీరు ఉన్నారు, మీ పదవి ముగింపు కాలేదు, వెంటనే మీ ప్రధానమంత్రికి చెప్పేసి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏ పార్టీ పరిపాలించినా, మొన్నటిదాకా మేము పరిపాలించినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాం. మేము డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఈ అనుమతుల కోసం మేము వారు ఏమంటే ఉంటాం. మేము ఈ అనుమతులు రావాలి. ఇలా సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ ఎందుకు ఇస్తలేవు బండి సంజయ్? ఇలా సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అనుమతులు ఎందుకు వస్తలేవు? దుమ్మగూడెం దగ్గర ఖమ్మం జిల్లా బతుకులంటే వాళ్ళ దాని మీద బతుకుతారు. ఇలా ఖమ్మం జిల్లా, ఇలా వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, గోదావరి నది పైన బతికేటువంటి జిల్లాలు ఇవి. కాబట్టి వీటి ఇంకా 4-5 అనుమతులు రావాలి. ఎందుకు రాలేదు అనుమతులు? ఈ అనుమతులు ఇచ్చిన తర్వాతనే నువ్వు ఇచ్చంపల్లి గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నా. చివరిగా మీ ట్యాగ్ లైన్ ఏంటంటే, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వండి. ఫస్ట్ సమ్మక్క సారలక్క ప్రాజెక్టు, సీతమ్మ ప్రాజెక్టు, ఈ రెండింటికి వెంటనే అనుమతులు మీరు ఇచ్చిన తర్వాతనే మిగతా పనులు మొదలుపెట్టాలి. తర్వాత అదనపు టీఎంసీ, ఎందుకంటే మాకు రైపేరియన్ రైట్స్ వస్తాయి. అదనపు 3rd టీఎంసీది, సమ్మక్క సారలక్కది, తర్వాత సీతమ్మ ప్రాజెక్టు. ఈ అనుమతులు వచ్చిన వెంటనే తర్వాత అక్కడ తుమ్మిడట్టి దగ్గర మన వార్దా బ్యారేజ్, దాని ఫస్ట్ వార్దా బ్యారేజ్ నెత్తి మీద ఉన్నది ఆదిలాబాదు, దాంది. తర్వాత ఈ మన కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీది, తర్వాత సమ్మక్క సారలక్కది, తర్వాత సీతమ్మ ప్రాజెక్టు. ఈ 4 అనుమతులు ఇచ్చిన తర్వాతనే నీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు గురించి నువ్వు ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. The ultimate crux of the press meeting is that the government of India should immediately sanction permissions for all these 4 projects which are pending before the Ministry of Jal Shakti in Delhi. మోడీ గారు చెప్తారు, ఇద్దరు 36 మంత్రిత్వ శాఖలే కానీ ఆడంతా ఒక దగ్గర చెల్లబోతాయి. కాబట్టి ఆ మోడీ గారికి చెప్పి మీరు 4 ఎంపీలు రేపు పొద్దున్నే ప్రయాణం కానీ ఢిల్లీకి ఈ 4 అనుమతులు పట్టుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతున్నాను. నీకు నాకేం వైరం లేదు, ఓన్లీ ప్రజల సంక్షేమే. జై తెలంగాణ. అడిగిండు ఏం చేస్తున్నాడనే విషయాన్ని తెలుస్తలేదు. నేను ఈరోజు ఈ పత్రికా విలేకరుల ద్వారా అడగవలసింది ఏంటంటే, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం అడుగుతున్నది? మేము అడిగినటువంటి విషయాలు నేను మీ ముందు ప్రస్తావిస్తాను. తర్వాత మరి బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు 4, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, తర్వాత బాబురావు గారు. ఇప్పుడు ఈ 4 ఎంపీలో బాబురావుకు మళ్ళీ టికెట్ ఇవ్వనట్టున్నారు. ఈ 3కి టికెట్ ఇచ్చారు మళ్ళా. మరి వీళ్ళ స్పందన ఏందని అడగదలుచుకున్నాను నేను. ఇచ్చంపల్లి ఎక్కడ? మన పూర్వపు కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా ఆ బార్డర్లో ఉంటుంది అక్కడ. అయితే ఈ ప్రాజెక్ట్ పైన మరి మీరు ఏమి స్పందిస్తున్నారు? మీ పార్టీ మాత్రం ఇది పేద 18 పేపర్ల డీటెయిల్ ఇది లింకింగ్ ఆఫ్ రివర్స్ మీద రాసిండ్రు. ఇదంతా కూడా నేను మీకు సాఫ్ట్ కాపీ మీ అందరి మిత్రులకు నేను పంపిస్తాను. ఇదంతా డీటెయిల్స్ అని కూడా పంపిస్తాను. దయచేసి మీరు కూడా దీన్ని లోతుగా ఉండి చదవండి. మీరు
ఈ తర్వాత కూడా ప్రస్తావిస్తాను. అయితే ఇక్కడ మరి కేంద్రం ఏం ఆలోచిస్తుంది? ఇది ఇచ్చంపల్లి ప్రాజెక్టు సర్వే 1985లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చంపల్లిని స్టడీ చేశారు. ఆడొక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కట్టాలన్నారు. ఆ హన్మకొండలో దీని ఆఫీస్ ఉండే, మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఉండే అలంకార్ థియేటర్ ముందు. మీ చిన్నతనంలో చూసేదాన్ని. అయితే మొత్తం రిపోర్ట్ ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆనాటి మహారాష్ట్ర గవర్నమెంట్, దాన్ని మధ్యప్రదేశ్ గవర్నమెంటు, ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఈ రెండు తీవ్రంగా వ్యతిరేకించినాయి. ఎందుకంటే 100 మీటర్లు కడితే మా భూభాగం చాలా మునుగుతుంది, మీరు ఏమంది అయితే ఈ తగ్గించాలే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు? మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్, వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత దీంట్లో కోల్పోయేటువంటి భూములు చాలా ఉంటుంది. సరే, ప్రాజెక్ట్ కట్టాలంటే భూమి కోల్పోతుంది, రైతులు నష్టపోతారు. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటే కొంత ముంపుకి గురిగాక తప్పదు, కొంతమంది పోక తప్పదు. అయితే ఈరోజు దీని ఏది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది ఎప్పుడు తేలుతుంది? నువ్వు మీదికెళ్ళి కలిపిన తర్వాత తేలాలి. నువ్వు గంగా నుండి మహానదికి ఇంతవరకు ఊసలేదు లేదు. చాలా జాగ్రత్త వినండి మిత్రులారా. గంగా నుండి మహానది ఒరిస్సాలో ఉంటుంది. దానికి ఇంతవరకు సర్వే లేదు, ఏమి లేదు, చేయలేదు. మహానది నుండి గోదావరికి తీసుకొచ్చిన దాని మీద ఏమీ పెద్ద డిస్కషన్ లేదు. కానీ మన గోదావరి నుండి కృష్ణా కలిపి, కృష్ణా నుండి మరి తమిళనాడు కావేరికి కలుపుతామన్నారు. మీదికెళ్ళి నీళ్ళు వస్తే కావేరికి పోవడంలో మనకేం అభ్యంతరం లేదు. కానీ మన గోదావరి నీళ్ళని తీసుకుపోయి కృష్ణాలు వేసి, కృష్ణా నీళ్ళని తీసుకుపోయి కావేరికి వేస్తామంటే మన తెలంగాణ రైతులకి ఉన్నది గోదావరి నది. ఉన్నది ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందీల, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులు తెలంగాణకునే గివే. మరి నీళ్ళ కేటాయింపు జరగకుండా ఈ నీళ్లను తరలిస్తామని చెప్పి మొన్న మోడీ గారు తమిళనాడుకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రకటించారు, ఏది కావేరికి నీళ్లు తీసుకొస్తామని చెప్పి. ఇది ఎన్నికల డ్రామానా లేదా నిజంగా మీ ప్రయత్నం ఏందని మేము అనుకున్నాం మొన్న తమిళనాడు ఎన్నికలప్పుడు. కానీ నిన్నగాక మొన్న లెటర్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం లేఖ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా అనేది ఈ లేఖ వచ్చింది. అంటే నువ్వు ఒక దురుద్దేశం అవపడుతుంది. దక్షిణ భారతదేశం రివర్నే కలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. మరి గోదావరి లోపల తెలంగాణ వాటా మరి 953 టీఎంసీలు అని చెప్పి మనం ఆలోచన చేస్తున్నాం. మనం ఆ విధంగా మనం మాట్లాడినాం. 968 టీఎంసీలు ఏది గోదావరి బేసిన్లో మనకు రావాలి. ఈ సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ అని మనము అక్కడ తుపాకులగూడెం దగ్గర కడతాం, దానికి 47 టీఎంసీలు. సీతారామ సాగర్ అని చెప్పేసి మనము దుమ్మగూడెం దగ్గర కడుతున్నాము, అది 67 టీఎంసీలు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా, ఏది ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ అని చెప్పి, ప్రాణహిత నది మీద కట్టేటువంటి దాన్ని తుమ్మడి హట్టి దగ్గర కట్టాలి. దాన్ని ఇప్పుడు వార్దా బ్యారేజ్ అని చెప్పి మరి వాళ్ళే నామకరణం చేసినారు. ఆడ 20 టీఎంసీలు ఆగాలి. మరి ఈ లెక్క అంతా కూడా వస్తేనే తెలంగాణ రైతులకి నీళ్ళు వస్తాయి. ముఖ్యంగా పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా, మెదక్ పూర్వపు జిల్లా, నిజామాబాద్ జిల్లాలకి దిక్కే గోదావరి నది. మరి ఈ నీళ్లను కూడా తరలించడానికి కుట్రపూరితంగా మరి బీజేపీ ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్లన్నీ పెడతాదని నేను అడగదలుచుకున్నాను. అంటే తెలంగాణకు వచ్చేటువంటి నీళ్లను కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేయడం లోపల మరి మీ ప్రయత్నం ఏందో అని అడుగుతున్నాను. ఎస్, మీ డిపార్ట్మెంట్ చూడండి, కేసీఆర్ గారు వచ్చి స్పష్టంగా మేము దీని మీద మా ఆబ్జెక్షన్స్ చెప్పినాం. మేము ఇలా బండి సంజయ్ గారు చెప్పాలి, ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఈ ముంపుకు గురవుడు, తర్వాత ఈ నీళ్లు తమిళనాడుకు తరలించేటువంటి కార్యక్రమం లోపల మీరు కరీంనగర్ మరి పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు ఉన్నారు. మీరు ఎప్పుడైనా దీని గురించి మాట్లాడినరా? దీనిపైన అవగాహన ఉన్నదా?
ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నికల సమయం కదా, వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతారు. జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరి నదిపై కట్టేటువంటి ప్రాజెక్టులకి, కృష్ణా నదిపై కట్టేటువంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇచ్చి చెప్పినాం. బీజేపీ గవర్నమెంటు కర్ణాటక ఎన్నికలు వస్తే ఆడ భద్రా అనేటువంటి ఉపనది, తుంగభద్రకు భద్రా ఒక ఉపనది, దాని మీద మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి వారు అడిగితే దానికి ఆమోదం చెప్పిండ్రు. తర్వాత బుందేల్ఖండ్లో ఒకదానికి 47,000 కోట్ల రూపాయలు జాతీయ ప్రాజెక్టుగా అనుమతులు ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం. నేను ప్రశ్న పార్లమెంట్లో అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని అడిగినరు, చాలామంది ప్రశ్నలు అడిగినరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మన కాంగ్రెస్ ఎంపీకి అడిగిండు. మన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అడిగినారు పార్లమెంట్లో, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి వారు కూడా అడిగినారు, అప్పుడు ఎంపీగా అడిగినారు. కాబట్టి దానికి స్పందన లేదు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మేము అడిగే డిమాండ్, ఇవాళ పత్రికా విలేకరుల ద్వారా మీ ముందు నేను అడగవలసినటువంటి ప్రశ్న, నేను వీళ్ళకి వేసేటువంటి ప్రశ్నలు చెప్తున్నాను మీకు. ఇప్పటివరకు గోదావరి నది పైన ఎంత నీళ్ళు, అప్పుడు వెనకడ బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. ఏం చెప్పింది అప్పుడు? మధ్యప్రదేశ్, ఆనాటి మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ కూడా భాగం, మహారాష్ట్ర, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సా, ఎందుకంటే శబరి నది వచ్చి కలుస్తుంది గోదావరిలో. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగులు జలాలన్నీ సమైక్య ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి బచావత్ ట్రిబ్యునల్ 1975లో చెప్పింది. మరి దాని ప్రకారంగా ఇప్పుడు నీళ్లు వాడుకుంటున్నాం మనం. సముద్రం పాలయ్యే దానికంటే పోలవరంలో కట్టుకుంటే కూడా కొంత ఆబ్జెక్షన్ చేసాం. తర్వాత సముద్రం పాలయ్యే బదులు కట్టుకోమని చెప్పి కూడా మరి మేధావి వర్గం కూడా చెప్పింది. కానీ ఇలా పోలవరం ప్రాజెక్టు కింద కట్టుకొని మరి గోదావరి నది జలాలను తరలించకపోతే తెలంగాణ బతుకులు ఏమవుతాయి? ముఖ్యంగా పూర్వ కరీంనగర్ జిల్లా బతుకులు ఏమవుతాయి? మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు అన్నారం, సుందీలా, ఇవన్నీ. మీకు ఒక విషయం, 3rd TMC గురించి మాట్లాడితే ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడారు ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులందరూ కూడా. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రపంచం లోపట నీటి పంపకాల, నదీ జలాలపైన నీటి పంపకాలపైన 1975 లోపల హెల్సింకి అని ఫిన్లాండ్లో ఒక ప్రపంచ దేశాలని కూర్చొని చర్చ పెట్టుకున్నాయి. నదీ జలాల పంపకాలు అయ్యేటప్పుడు ఆనాటి కట్టిన ప్రాజెక్టులకి మొదలు కేటాయింపులు చేసిన తర్వాతనే పంచుకునే దాని మీద ఆలోచన చేయాలన్నారు. అందుకోసమే కేసీఆర్ గారు దూరదృష్టితో పెట్టుకొని గోదావరి నది జలాలకి ఇట్లా ఎత్తుకపోతుందని చెప్పే ఇలా మనం 3 బ్యారేజీలు కట్టి నీళ్ళు తీసుకొని ఇంకొక TMC అదనంగా దాని పేరు అదనపు TMC అని లెక్క. ఏది మన వాడక భాషలు అయిపోయింది ఇప్పుడు. పత్రికా విలేకరు కానీ పేపర్లు రాస్తే అదనపు TMC రాస్తారు. కట్టింది ఎంత దూరపు ఆలోచన ఇవ్వాలా? నీళ్లు లేవు కాదు, నీళ్ళ పంపకం అన్నప్పుడు జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే రైపేరియన్ రైట్స్ అంటారు ఇంగ్లీష్లో. చట్టంలో కూడా అదే చెప్తుంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్లో చెప్తారు రైపేరియన్ రైట్స్. అంటే నా నది దగ్గర పోతున్నప్పుడు దానిపైన వాడకంలో ఉన్నటువంటి హక్కుల్ని రైపేరియన్ రైట్స్ అంటారు. ఇవన్నీ నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు CWC అధికారుల దగ్గర, చైర్మన్ల దగ్గర గంటల తరబడి చర్చించడం, ఈ అనుమతులు సాధించినప్పుడు నేను అందుకే ఈ మధ్య మా పార్టీ మీటింగ్ చెప్తున్నా, నేను లేని అనుమతులు లేవు ఢిల్లీలో అని చెప్పిన. నేను అది ప్రజల కోసం చేసేటువంటి పని. ఢిల్లీలో CWC కానీ, ఫారెస్ట్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ దీనిపైన తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన అవగాహన ఇదంతా కూడా. ఇవాళ రైపేరియన్ రైట్స్ తెలంగాణ కోల్పోబోతున్నది. కాబట్టి వెంటనే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ను మీరు వాయిదా వేయండి. తెలంగాణ హక్కులు గోదావరి నదిలో తేల్చాలి. అంటే ఇప్పటి వరకు ఉన్న మంచి హక్కు ఉన్నది మనకి. ఏది? ఆల్ ది లెఫ్ట్ ఓవర్ వాటర్, ఎంత వాటర్ ఉంటే అంత మీరు వాడుకోండి అని చెప్పి సమైక్య ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పారు. కాబట్టి వచ్చిన నీళ్ళన్నీ మనం వాడుకోవచ్చు. ఈ వాడుకునే నీళ్ళని తీసుకుపోయి నువ్వు ఆడ లింకింగ్ పెట్టి అట్లా కింది తీసుకుపోతావు. ఎన్ని నీళ్ళు తీసుకొస్తావు? మరి గంగా నుండి మహానది పట్టుకురావాలి, మహానది నుండి మనకి దగ్గర పట్టుకురావాలి. కాబట్టి ఇది చాలా, ఈ ఎన్నికల టైంలో ఇలాంటి ఉత్తరాలు రాసి, అంటే ఇప్పుడు మనం ఎవరిని చూడం కదా, ఎన్నికల వాతావరణం ఉంటాం. ఇప్పుడు అగ్రిమెంట్ MOU కూడా పంపించాడు మొన్న.
కాబట్టి ఇదంతా మనకి సాఫ్ట్ కాపీ అమ్ముతాం. ఇది మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ MOA అమాంగ్స్ ద స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర,